చెప్పాడంటే ఆషామాషి ఏం కాదు, చాలా క్లియర్ సమాచారం ఉండినే ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఏం పని అప్పు చెప్పారు, ఎదురు వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి పని అప్పు చెప్పారో తెలిసినే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో పట్టుకోవాల్సింది ఎవరిని? కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని పట్టుకోవాలి. ముందు ప్రభుత్వం ఇచ్చింది కంప్లైంట్. ప్రభుత్వం ఏమైనా ఇచ్చిన కంప్లైంట్ ఎక్సైజ్ శాఖ మా డబ్బులు ఏమైనా తగ్గినాయి అని. మరి ఇంకెవరు ఇస్తున్నారు కంప్లైంట్? అది కదా సమస్య. విజిలెన్స్ వాళ్ళు నివేదిక ఇచ్చారంటే విజిలెన్స్ వాళ్ళు రేపు పొద్దున ఏది వాళ్ళు ఇచ్చే వేల నివేదికలు ఇస్తారు, అవి నేలకి గీసుకోవడానికి పనికి వస్తాయి. జస్ట్ దాని ఫాలో అప్ కేసు నడవాలి కదా. సమస్య ఏంటంటే ఇక్కడ విజయసాయి రెడ్డి మాట్లాడే మాటకి విలువ ఉంటది, నో డౌట్. ఆయనకు అవగాహన కూడా ఉంది ఎవరెవరు ఏమేం చేశారన్నటువంటిది. ఆ గుట్టు విప్పుతారన్న భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉంది కూడా. అది నిజం కూడా కావచ్చును, ఎందుకంటే ఆయన చెప్పాడు అంటే ఆయనకు ఉన్న అనుభవం రీత్యా. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే పట్టుకోవడం ఎలా. నెంబర్ 2, ఇప్పుడు తినకుండా ఉంటున్నారా? వాళ్ళు తిన్నారు తినలేదు అనేటటువంటి సర్టిఫికెట్ మనం ఇవ్వద్దు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, కింద తినడానికి ఏం లేదు, అప్పుడు పై స్థాయిలోనే తిన్నారన్నట్టు. కింద తిన్నిస్తే గనక ఎమ్మెల్యేలు అందరూ పండగ చేసుకునేవాళ్ళు కదా, జగన్ ఎందుకు వ్యతిరేకిస్తారు? కార్యకర్తలు అందరూ పండగ చేసుకునేవాళ్ళు కదా, జగన్ ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడైతే